ఏంద్రా వదిలేస్తావా నన్ను? అవునీ అట్లా అనకే, నేను చచ్చిపోతా. హలో హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మెషిన్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ని ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే మనకి స్టార్టింగ్లో టెక్స్ట్ ఉంటుంది. ఇక్కడ టెక్స్ట్ మిస్సింగ్ ఫాంట్ వస్తే ఇక్కడ స్టార్టింగ్కి వచ్చేసండి. ఫాంట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసుకొని కింద ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసుకొని పైన ఇక్కడ క్లిక్ చేసుకొని పైన 3 డాట్స్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్స్ పైన క్లిక్ చేసుకొని పైన 3 డాట్స్ క్లిక్ చేసి డౌన్లోడ్స్లోకి వెళ్ళి డిస్క్రిప్షన్లో డౌన్లోడ్స్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్స్ ఇక్కడ చూపిస్తుంది. ఫాంట్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటే ఇక్కడ స్టార్టింగ్కి వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేస్తుంది. ఫాంట్ పైన క్లిక్ చేసుకోండి. ఇలా ఫాంట్ యాడ్ అయిపోతుంది. సేమ్ అదేవిధంగా నెక్స్ట్ ఫొటోస్ కూడా సేమ్ ఫాంట్ అలాగే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసండి 14 మిల్లీ సెకండ్ వరకు వచ్చేసి గ్రూప్ ఉంటాయి, 2 గ్రూప్స్ ఉంటాయి. ఫస్ట్ గ్రూప్ పైన క్లిక్ చేసుకొని కింద ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ పైన క్లిక్ చేసుకోండి. కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళండి. ఇక్కడ స్టార్ ఐకాన్ పైన క్లిక్ చేసుకొని మీరు ఎవరి ఫొటోస్తో వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని ఇలా సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ సింబల్ ఉంది కదా, ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకొని ఇలా వచ్చేస్తుంది. ఫోటోని కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని బ్యాక్ వచ్చేసండి. బ్యాక్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఫస్ట్ పైన ఫోటో చేంజ్ చేసినాం మనం, ఇలా వచ్చేస్తుంది. సేమ్ అదేవిధంగా సెకండ్ ఫోటో పైన క్లిక్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఫోటో పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫీల్ ఇక్కడ స్టార్ ఐకాన్ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ చేస్తే ఇలా సెట్ చేసుకుని ఫోటోని యాడ్ చేసుకోండి. కొద్దిగా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చేస్తుంది. ఫోటో అనేది ఇలా రీప్లేస్మెంట్ అయిపోతుంది. నేను ఫస్ట్ ఫోటోస్ పెట్టేసుకుంటాను కొద్దిగా ఇలా. సేమ్ అదేవిధంగా మళ్ళీ ఇక్కడ 13.12 మిల్లీ సెకండ్ దగ్గర సేమ్ ఫస్ట్ గ్రూప్ పైన క్లిక్ చేసుకుని ఎడిట్ గ్రూప్ ఇమేజ్ పైన క్లిక్ చేసుకుని కలర్ అండ్ ఫీల్ స్టార్ ఐకాన్ ఫోటో ఎవరి ఫోటో వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో సెలెక్ట్ చేసుకుని పైన ప్లస్ ఐకాన్ ఫోటోని కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇలా 2 ఫింగర్స్ తోటి అడ్జస్ట్మెంట్ చేసుకుని బ్యాక్ వచ్చేసండి. ఇక్కడ ఫోటో పైన రీప్లేస్మెంట్ అయిపోయింది. సేమ్ అదేవిధంగా మళ్ళీ సెకండ్ గ్రూప్ ఎడిట్లోకి వెళ్ళి ఇమేజ్ పైన క్లిక్ చేసుకుని కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఫోటో అనేది రీప్లేస్మెంట్ పెట్టేసుకుని ఫోటో సెలెక్ట్ చేసుకుని పైన ప్లస్ సెకండ్ క్లిక్ చేస్తే ఫోటో రీప్లేస్మెంట్ అయిపోతుంది. ఫోటో ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని బ్యాక్ వచ్చేసండి. ఇక్కడ చూస్తే ఇలా ఫోటో రీప్లేస్మెంట్ అయిపోయి ఉంటుంది. ఫొటోస్ నేను ఫస్ట్ పెట్టేసుకుంటున్నా, ఇలా వచ్చేస్తుంది. మరి ఇక్కడ సేమ్ ఇక్కడ అలానే రీప్లేస్మెంట్ పెట్టేసుకోండి. ఇక్కడ లాస్ట్లో కూడా ఇమేజ్ గ్రూప్లు ఉన్నాయి, ఇక్కడ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కాపీ ప్లేస్ ఉంది కదా, ఇక్కడ నేను చెప్తాను. స్టార్టింగ్కి వచ్చేసండి. ఇక్కడ వచ్చేసండి ఫస్ట్ టెక్స్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఎఫెక్ట్ ఇస్తాను మీకు. 9.15 మిల్లీ సెకండ్ వరకు వచ్చేసి ఇక్కడ ఎఫెక్ట్ ఉంటుంది. ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ సింబల్ ఉంది కదా, ప్లస్ ఐకాన్ సింబల్ పైన క్లిక్ చేసుకొని కాపీ లేయర్ ఉంది, కాపీ లేయర్ తీసుకొని దీన్ని డిలీట్ చేసేసేయండి. డిలీట్ చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ సింబల్ పైన క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి మీరు ఎవరి ఫోటోస్ వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోస్ సెలెక్ట్ చేసుకొని పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కాంబినేషన్ చేసుకొని ఫోటో ఎక్స్ట్రా పడి ఉంటే కట్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ సింబల్ ఉంది క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ స్టైల్ సింబల్ పక్కన యారో పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ టైం అండ్ ఆఫ్ చేసుకొని పేస్ట్ ఆప్షన్ కొట్టేసి పేస్ట్ కొడితే మనకి ఎఫెక్ట్ అనేది ఇలా వచ్చేస్తుంది. సేమ్ అదేవిధంగా మళ్ళీ సెకండ్ ప్లస్ ఐకాన్ ఫోటో క్లిక్ చేసుకొని ఎక్స్ట్రా పడి కట్ చేసుకొని పైన 3 డాట్స్ ఫుల్ కాంబినేషన్ మళ్ళీ పైన ప్లస్ ఐకాన్ ఇక్కడ పేస్ట్ స్టైల్ పక్కన యారో పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ ఆఫ్ ఉంటుంది, పేస్ట్ చేసేసేయండి. ఇలా వచ్చేస్తుంది. మళ్ళీ పేస్ట్ ఐకాన్ మీడియా నెక్స్ట్ ఫోటో పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కాంబినేషన్ వేసుకొని పైన ప్లస్ ఐకాన్ పేస్ట్ స్టైల్ ఫోటో అనేది ఇట్లా రీప్లేస్మెంట్ అవుతుంది. ఇక్కడ మన గ్రూప్స్ ఇచ్చాం కదా, ఇక్కడ గ్రూప్ దగ్గర వదిలేసేయండి. వదిలేసి మళ్ళీ ఇక్కడ 14.3 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ప్లస్ ఐకాన్ మీడియా ఫోటో సెలెక్ట్ చేసుకుని పైన 3 డాట్స్ ఫుల్ కాంబినేషన్ ఎక్స్ట్రా బటన్ క్లిక్ చేసుకోండి. పైన ప్లస్ ఐకాన్ పేస్ట్ స్టైల్
అలా ప్లస్ ఐకాన్ మీడియా నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా బటన్ ఇక్కడ చేసుకుని పైన ప్లస్ ఐకాన్ తీసి పేస్ట్ స్టైల్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా సేమ్ మళ్ళీ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన 2 ఫింగర్స్ ఉన్న అడ్జస్ట్మెంట్ చేసుకొని ఎక్స్ట్రా బటన్ ఇక్కడ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ పేస్ట్ స్టైల్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ గ్రూప్ ఉంటుంది. గ్రూప్ని వదిలేసి మళ్ళీ ఇక్కడ 18.21 మిల్లీ సెకండ్ వరకు వచ్చేసి ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన 3 డాట్స్ తీసి ఫుల్ కాంబినేషన్ చేసుకొని ఎక్స్ట్రా బటన్ ఇక్కడ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ చేసి పేస్ట్ స్టైల్ కొట్టేసేయండి. ఫోటో అనేది రిప్లేస్మెంట్ అయిపోతుంది. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా సెకండ్ ఫోటో సేమ్ అదే విధంగా పైన ప్లస్ ఐకాన్ పేస్ట్ స్టైల్ ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ కొట్టేసేయండి. వచ్చేసింది. సేమ్ వీడియో అండ్ వరకు సేమ్ ఫోటోస్ యాడ్ చేసుకోండి. ఫోటో ఎక్స్ట్రా బటన్ కట్ చేసుకొని ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి సరిపోతుంది. వీడియో అండ్ వరకు ఇలానే చేసుకోండి. ఫోటోస్ యాడ్ చేసుకోండి. పైన ప్లస్ ఐకాన్ పేస్ట్ స్టైల్ ప్లస్ సేమ్ వీడియో అండ్ వరకు మొత్తం ఇలానే చేసుకోండి. సరిపోతుంది. ఫొటోస్ కొద్దిగా మంచిగా ఉన్న క్వాలిటీ ఫొటోస్ యాడ్ చేసుకోండి. చూడడానికి బాగుంటుంది. ఇట్లానే సరే ఇక్కడ లాస్ట్లో గ్రూప్ ఉంది, ఇక్కడ వదిలేసండి. ఇక్కడ గ్రూప్స్ ఇచ్చిన దగ్గర మాత్రం మీరు వదిలేసి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి సరిపోతుంది. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ లాస్ట్లోకి ఇక్కడ ఫొటోస్ యాడ్ చేయకుండా ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఫొటోస్ అయినా మీకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అడ్జస్ట్మెంట్ చేసుకొని పైన షేర్ ఐకాన్ సింబల్ ఉంటుంది. షేర్ ఐకాన్ సింబల్ పైన క్లిక్ చేసుకొని మంచి క్వాలిటీలో పెట్టేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది. ఎక్స్పోర్ట్ కొట్టేసుకొని